రాష్ట్రంలో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అన్నారు. తిరుపతిలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బూతులు మాట్లాడటం, దాడులు, ప్రతిదాడులు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తాయన్నారు. గతంలో వైసీపీ హయాంలో ఇలాంటి సంస్కృతే కొనసాగితే ప్రజలు గట్టి బుద్ధి చెప్పారన్నారు. ఇప్పుడు మళ్లీ ఇటువంటి ఘటనలే జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు రామచంద్ర యాదవ్. తయారైంది విశ్వ సంస్కృతి అని చెప్పాలి. గతంలో రౌడీయిజము, గూండాయిజం అంటే ఎక్కడో బీహార్ గురించో యూపీ గురించో చెప్పుకునే పరిస్థితి ఉండేది. కానీ గత 10 సంవత్సరాల నుండి తీసుకుంటే రౌడీయిజానికి, గూండాయిజానికి, దౌర్జన్యాలకు, హత్యలకు, హత్యా రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లాగా తయారైంది. ఈరోజు గత వారం నుండి జరుగుతున్న సంఘటనలు చూస్తున్నాము. ప్రభుత్వం మీదో లేదంటే ముఖ్యమంత్రి గారి మీదో అనుచితమైన వ్యాఖ్యలు చేశారని చెప్పి నేరుగా దాడి చేసే ప్రయత్నము, ఇళ్లను తగలబెట్టే ప్రయత్నం జరుగుతోందంటే నిజంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఎలా ఉందనేది మనము గుర్తించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఏదైనా నాయకుడు కావచ్చు, లేదా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కావచ్చు, అనుచిత వ్యాఖ్యలు చేస్తేనో లేదంటే మరో రకంగా చట్టానికి అతీతంగా ప్రవర్తించినప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ ఇలాంటి భౌతిక దాడులు కానీ, ఇళ్ల మీద దాడులు చేయడం కానీ చాలా పెద్ద తప్పు అనే విషయము ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే దాడులు, ఏదైతే హత్యా ప్రయత్నాలు జరిగాయో అదే ప్రయత్నము ఈరోజు, అలాంటి సంఘటనలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులకు ప్రజలు శిక్ష విధించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకు వేసి అలాంటి ప్రయత్నాలే కొనసాగిస్తోంది. ఏది ఏమైనా ఇలాంటి కార్యక్రమాల వల్ల ఖచ్చితంగా ఈ రాష్ట్రానికైతే మేలు జరిగే కార్యక్రమం కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు రావాలన్నా రాష్ట్రంలో ఇలాంటి వాతావరణం ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రజలు కూడా ఒక రకమైన భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. విశ్వ సంస్కృతి అని చెప్పాలి. గతంలో రౌడీయిజము, గూండాయిజం అంటే ఎక్కడో బీహార్ గురించో యూపీ గురించో చెప్పుకునే పరిస్థితి ఉండేది. కానీ గత 10 సంవత్సరాల నుండి తీసుకుంటే